వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డితో దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్, సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత ఆస్ట్రేలియా సంబంధాలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ ప్రసంగికుడు పగడాల ప్రవీణ్ మృతి కేసుపై తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం శివారులో రోడ్డు పక్కన మంగళవారం ఉదయం మృతదేహం గుర్తించిన ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. బంధు ఎక్కడ ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ వన్ కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అదంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ నాగ్ కళ్యాణ మండపంలో బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆయన ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
कि रमजान के महीने में सबको ईद मुबारक। అందరికీ కూడా ఇప్పుడు ఈద్ ముబారక్। దువా बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह माइक है अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा रब्बना हब लना मिन अज़वाजिना व ذُرِّيَّاتِنَا قُرَّةَ अयुनि वजअलना लिलमुत्तक़ीना इमामा لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين اللهم ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار اللهم ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب صبر करिए محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الفلاح సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయంపై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు విరుద్ధం. కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదని కౌల్ డౌన్ సెకదర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్ లో స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవరు, ఉప ఎన్నికలు రానేరావని తీర్పు చెప్పారు. చివరికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ, దట్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరంకు అన్ని 100% అనుమతులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ నీళ్లు లేకపోతే ప్రాజెక్టులో తప్పుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే అవగాహన లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ను వాళ్ళు మాట్లాడిండ్రు అనేది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇకపోతే ఈ రోజు మేము అడిగాం, ఉత్తమ్ గారు అసలు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే. మన తాత్కాలిక అరేంజ్మెంట్ 34%. ఈ 34% నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు 1020 టీఎంసీలు వస్తే 34% ప్రకారంగా కూడా వాడాల్సిన నీళ్లు వాడలే. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆడ భోజనాలు చేసి ప్రగతి భవన్ లో చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్పి లోపల ఇవాళ ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగంగా 80 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కృష్ణా నది నీళ్లు ఆంధ్రాకి అప్పచెప్పిండ్రు. ఇవాళ తెలంగాణలో పంటలు ఎండినాయి, ఆంధ్రాకు 80 టీఎంసీల నీళ్లు అదనంగా ఇచ్చిండ్రు. 34% గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు ఉన్న నీళ్లు వాడే తెలివి లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండ్రు. 20 ఏళ్లు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు పెండింగ్ ప్రాజెక్టులుగా మారిస్తే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినాం.
4,000 కోట్లు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఎస్ లో మనకు 15.6 టీఎంసీలు నీళ్ల కేటాయింపులుంటే కేవలం 6 టీఎంసీలే వాడిండ్రు. అదేవిధంగా భీమాలో 20 టీఎంసీలు తెలంగాణ కేటాయింపు ఉంటే కేవలం 8 టీఎంసీలే వాడిండ్రు. కృష్ణాలో 80 టీఎంసీలు తక్కువ వాడి ఆంధ్రాకు అప్పచెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సభలో మాట్లాడమంటే మైక్ ఇవ్వకుండా ఈరోజు అధికారంలో ఉన్న 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో ఉన్నారని, లేదంటే నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా పరిస్థితి ఉండేదని హాట్ కామెంట్స్ చేశారు. కన్ఫామ్ అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 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 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుండ్రు. లేకపోతే నిన్నటి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు అంటుండ్రు సరే, మీరు అనండి అధ్యక్ష. ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరేసుకోలే. విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలని కడగాలంటే ఎవరో దేవుడు వస్తే తొందరపడకండి. ఎందుకు అని లోపు నేను రాజకీయాల్లో పోను అధ్యక్ష. నేను డీటెయిల్గా అధ్యక్ష 2029 మళ్ళీ ఎందుకు తొందరపడ రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అంటారు కదా అధ్యక్ష, 2014 నుంచి 24 వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మునుగోడు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు. అదే మీ 15 నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మీ ట్రాప్లో పడతలేం. ప్రశాంత వాతావరణాన్ని నిలబెడుతున్నాం. మీనాగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు, పని చేయం కూడా. పోలీసులు ఎవరి మెప్పు కోసం ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన సెక్షన్ 111ను సోషల్ మీడియా కేసులకు వర్తింపజేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టాన్ని మార్చుకుని మిమ్మల్ని బలపర్చుకోండి అంటూ ఎద్దేవా చేశారు. కోతులు కొరికేసినాయనేదో అనేంత వరకు కోర్టు ముందే చెప్పేంత అవసరాన్ని మీరు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలా. ఏ వ్యవస్థ కోసం ఏ వెలుగులకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆఖరి ఎన్నిసార్లు మాట్లాడినా సరే మీ దగ్గర ఇంకొక బాధాకాంశాన్ని గమనించాను. నెల్లూరులో శేషయ్య కేసు కానీ అట్లాగే ఈ నరసరావుపేట మంగళ కేసు ఇంకొక కేసు ఆయన సుబ్బారెడ్డి అనుకుంటా. నరసరావుపేటలో సుబ్బారెడ్డి గారు పెళ్లిలో ఉంటే ఆయన్ని మంగళగిరిలో ఉంటారని చెప్తే కోర్టు దానికి బెయిల్ ఇచ్చేది చూస్తూ వచ్చేదాన్ని నాకు గుర్తుకున్నది కరెక్ట్ అయితే. కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఆఖరికి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తున్నారు, ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని చేస్తూ ఉన్నారు. అసలుకి మీరు మాట్లాడితే బీఆర్ఎస్ 3 ఒకటి కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు దాంట్లో కొంచెం శిక్ష ఎక్కువ పడుతుంది, రిమాండ్ తీసుకోవచ్చు అని. అదేందో ఆఖరికి ఆ చట్టాన్ని సవరించండి మీరు ఇంకటి నుంచి. భారత పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రభుత్వం వారు మేము బీఆర్ఎస్ 111 అనేది ఈ విధంగా ఉంటే మాకు నచ్చడం లేదు, దీన్ని మేము చెప్పిన విధంగా మార్చండి అని మీ ఎంపీలతో మాట్లాడించండి అక్కడ. అప్పుడేమో చట్ట సవరణ చేస్తే సెక్షన్ సవరణ చేస్తే చేసుకోవచ్చు. కానీ వ్యవస్థీకృతమైన నేరాలకి 3 అంటే 1111 సెక్షన్ పెట్టాలనేది స్పష్టం కదా. సోషల్ మీడియా యాక్టివిస్టులకు అది అప్లై కాదని కూడా దాంట్లో ఉంది కదా. అనేకమైన కేసులో ఉండాలని రాసుకున్నాము 2 సార్లు కనీసం మినిమం. మరి ఇవన్నీ అసలుకి
చట్టాన్ని అమలు చేసిన వాళ్ళే, చేయాల్సిన వాళ్ళే చట్టం గురించి మర్చిపోయి ప్రవర్తించే పరిస్థితులకి పొలిటికల్ గవర్నెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే భవిష్యత్తులో ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటాం మేము ఆఖరికి. అట్లాగే ఇంకా కొన్ని తిరుమల పవిత్రతను రక్షిస్తానని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు ఆధ్యాత్మికతను చెరిగే విధంగా చర్యలు తీసుకుంటోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప వినాశనం డ్యాంలో బోటింగ్ నిర్వహించిన ఘటనను ఘోర అపచారంగా వ్యాఖ్యానించారు. టూరిజం అభివృద్ధి పేరుతో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటూ తీవ్ర విమర్శలు చేశారు. డ్యాం జలాలను పవిత్రంగా చూస్తారని అక్కడ చట్టవిరుద్ధంగా బోటింగ్ అనుమతించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్టు అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రయల్ను నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక హైదరాబాద్ ఫ్లైఓవర్ నడి రోడ్డులో ఆశ్రయం లేకుండా తిరుగుతున్న పశువులను గమనించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన కాన్వాయ్ను ఆపి వెంటనే వాటికి సరైన ఆశ్రయం కల్పించాలంటూ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలో డ్రోన్ సాయంతో పేకాట రాయలను అరెస్ట్ చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఎవరికీ పట్టుబడకుండా లారీ లోపల పేకాట ఆడుతున్న జూదగాళ్లను డ్రోన్ కెమెరాలతో గుర్తించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత
విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ నినాదానికి అర్థం చెప్పిన చర్య ఇదని ప్రశంసించారు. నూతన సాంకేతికతతో నేరాల నియంత్రణను చేపడుతున్న పోలీసులను అభినందించారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ కి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు చోటాకే నాయుడు దర్శకుడు మల్లిడి వశిష్ఠ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం పొందిన వారు అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దగ్గరండి సార్ వాడికి మాత్రం ఇవ్వకండి సార్ ఫోటోడి వచ్చేసండి నా సార్ కూడా మీరు వస్తా నాపేండి సార్ సారీ విమానం టైం అవుతుందంట వచ్చాను సార్ నడుచుకుంటాను ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ లో భర్త తన భార్యకు లవర్ తో పెళ్లి చేయించిన వింత ఘటన కలకలం రేపుతోంది. భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించిన భర్త ఇద్దరు పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని చెబుతున్నాడు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. సంబంధిత అర్చకులు అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. आप थोड़ा सा उधर हो जा रहे बेटा आप इधर हो जाओ ना हाँ चला चलो मंगल मांगल्य मंगलम भगवान मंगलम मंगलम काश मंगलाय चलो हरि चरण के बोल चला हो गए लोग जो है हमें रोना है अब तो शादी हो गई पागल कहेंगे कौन सामने देखो सामने देखो एक फोटो लगेगा है तो